ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. బొబ్బొచ్చినా ఇమ్మీడియట్ గా తగ్గిపోతుందిలే. ధీరజ్ వెళ్ళి అక్కడ ఆయింట్మెంట్ ఉంది తీసుకురా. అక్క వెళ్ళి ముందా చేయి కడుకో. You rascal! Bloody fool! ఎంత దుర్మార్గుడిరా నువ్వు! అరే ధీరజ్ 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 ఎందుకు రావండి కొడుతున్నావు? నా పద్దు నాన్న, నేను వాడికి ఎన్నిసార్లు చెప్పినా, మీరు వాడికి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సరే వాడు మాట వినట్లేదు నాన్న. ధరణితో మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడు. ఇడియట్ ని ధరణితో పాటు నా ఫ్రెండ్ ఒక చోట చూశాడంట. అయినా మాట వినిపించుకొని వీడి తల పొగరేంటి? అందుకే 4 తగిలిస్తే అన్న గుర్తుంటుందని ఈ పని చేస్తున్నా. వీళ్ళిద్దరూ దొరికిపోయారా? కొంపతీసి వీడి ఫ్రెండ్ జరిగిందంతా వీడికి చెప్పేశాడా? ఏరా చెప్పు, చెప్పరా, చెప్పు. ధరణిని ఎందుకు కలిసావు? తనకేం చెప్పావురా? ఎక్కడికి తీసుకెళ్ళావు? నువ్వు అసలు మనిషివా పశువా? ఏ ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ఎందుకు అందరూ నా మీద ఒక్కసారిగా దాడి చేస్తున్నారు? నేను ఏం తప్పు చేశానని నా మీద ఇంతలా విరుచుకుపడుతున్నారు? చెప్పవురా. నిన్నసలు నిలువున కోసినా కూడా నిజం చెప్పవు. నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. చెప్పరా. ఏంటి మీ అందరి ఆవేశాలకి నా కొడుకుని బలి తీసుకుంటారా? అసలు నా కొడుకుని కొట్టడానికి మీరెవరు? వాడేదో దారిలో క్యాజువల్ గా కలిసిందని చెప్తున్నాడు కదా. ఏం తప్పు చేశాడని మీరు చేయి చేసుకుంటున్నారు? అరే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం, అందరినీ దుర్మార్గులుగా భావించడం బాగా అలవాటైపోయింది మీకు. అక్క నువ్వు కాస్త ఆగుతావా? అనవసరంగా నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. ధీరజ్ ని డిఫెండ్ చేసి సేవ్ చేయాలని ట్రై చేయకు. వాడికి నువ్వు సపోర్ట్ చేస్తే అది నీకే మంచిది కాదు. అయినా వాడికి నా మాట మీద అంత నిర్లక్ష్యం ఏంటి? నేను ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను కదా. అది నువ్వు కూడా విన్నావు కదా. ధరణితో తిరగద్దు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చాను. అయినా రెక్లెస్ గా నా మాట కాదని తనని కలవడం ఎందుకు? ఇప్పటిదాకా జనని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? రే ధీరజ్ చెప్పరా, ధరణితో ఎక్కడికి వెళ్ళావు? మర్యాదగా అడుగుతున్నాను చెప్పు, లేకపోతే చంపి పారేస్తా. చెప్పరా. ఏం లేదు మావయ్య, తను నాకు రోడ్డు మీద ఎదురైంది. ఇది మన జీవితంలో లాస్ట్ మీటు. మళ్ళీ మళ్ళీ మనం కలవలేం ధరణి. గతంలో మనం ఎన్నో అనుకున్నాం, కానీ దైవం మనల్ని దూరం చేస్తుంది అని. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. రేపట్నుంచి నువ్వెవరో నేనెవరో నా గురించి నువ్వు తలుచుకునే పనే లేదు. నీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నన్ను, నేను నిన్ను మర్చిపోవడం బెటర్ అని. ఎందుకు మనం కలిసి అందరినీ బాధ పెట్టడం అని ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చి స్మూత్గానే మాట్లాడుకుని
తను తన ఇంటికి వెళ్ళిపోయింది. నేను మన ఇంటికి వచ్చేసాను, అంతే. తరుణ్, మీ ఫ్రెండు వీళ్ళని ఎక్కడ చూశాడంట్రా? మాటలతో కవర్ చేద్దాం అనుకున్నాడు, పాపం బుక్ అయిపోయాడు. వీడు ధరణి కారులో వెళ్తుంటే చూశాడంట. ఏంట్రా, కారులో ఎక్కడికి వెళ్ళారు? అయ్యో, రోడ్డు మీద నడిచి వెళ్తూ తనే నన్ను కలిసింది మావయ్య. డ్రాప్ చేస్తాను కార్ ఎక్కమంటే ఎక్కింది. కారులో వెళ్తూనే ఈ మాటలు ఆ మాటలు మాట్లాడుకున్నాం. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేసాను మావయ్య, అంతే. రై, ఆల్రెడీ నేను నీకు వార్నింగ్ ఇచ్చాను కదరా, అయినా సరే నువ్వు లైన్ క్రాస్ అయ్యావు, లిమిట్స్ దాటావు. నీలా నన్ను నా మాటని లెక్క పెట్టని వాళ్ళకి నా ఇంట్లో ప్లేస్ లేదురా. ఇంకా నిన్ను క్షమించలేను. వెళ్ళరా, వెంటనే నా ఇంట్లోంచి వెళ్ళిపో. చెప్తున్నారుగా, పోరా బయటికి. వెళ్ళిపోరా. మీరు దాన్ని పెద్ద తప్పుగా చూసి వీడికి శిక్ష వేస్తే ఎలారా? ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి వీడిని క్షమించరా. వదిలే తమ్ముడు, ఇంకొక్కసారి ధరణిని కలవడు, ధరణిని చూడడు. మళ్ళీ ధరణితో మాట్లాడినట్టు తెలిస్తే నేనే వాడిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు. ఒరేయ్ ప్లీజ్ రా, ఎక్స్క్యూజ్ చేశానని చెప్పరా. లేదు, నేను ఒప్పుకోను, నేను క్షమించను అంటే చెప్పరా. వెళ్ళిపోతాం రా. వెళ్ళిపోతాం. వీడొక్కడే కాదు, వీడితో పాటు నేను వెళ్ళిపోతారా. ఏ కూలో నాలో చేసుకుని వీడికో ముద్ద నాకో ముద్ద సంపాదించుకుంటూ బతకలేకపోతావా? మా కర్మింతేరా. మేమేదో మీకు మంచి చేయాలని ఆశపడతాం, కానీ విధి మా నుదుట చెడు రాస్తుందిరా. అపార్థాలతో అబాసు పాలవుతాం. నా ఆరాటాలు, నా ప్రేమలు అన్నీ తప్పే అవుతాయిరా. అంతా నా కర్మ, నా నుదుటి రాత. రేయ్, ఇంకొక్కసారి ఇలా చేస్తే నా వాళ్ళు, రక్త సంబంధీకులు, బంధాలు, బంధుత్వాలు ఏమి చూడను. జాగ్రత్త. నిజంగా వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే, అది వాళ్ళు చూసుంటే, అమ్మో, జనని మహంకాళి అవతారం ఎత్తేది. ఈ పాటికి వీళ్ళిద్దరి తలలు లెగిసిపోయేవి. ఎగరండిరా, ఎగరండి. మీరెంత ఆవేశపడతారో పడండి. నా మెడ మీద చెయ్యి వేసి గెంటుతారేమో గెంటండి. వీటన్నింటికీ కలిపి ఒకే ఒక్క రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా మీకు వస్తుంది. అప్పుడు నేనేంటో, నా పవరేంటో మీకు తెలిసొస్తుంది. మమ్మల్ని గెంటడం కాదు, మా కాళ్ల మీద పడి వేడుకునే టైం వస్తుంది. చెప్తా. గుండాగి చచ్చిపోతారా? అది సరే గాని, మనం సాధించిన విజయానికి సాక్ష్యం ఏదిరా? ఉంది మమ్మీ, నా దగ్గరే ఉంది. ఇదిగో, ఇందులో నేను పూర్తిగా రికార్డ్ చేశాను. ఇదేరా మన వజ్రాయుధం. ఈ ఒక్క వీడియోనే బ్రహ్మాస్త్రంతో సమానం.
ఇంకా దీనికి తిరుగుండదు. వాళ్ళు సరెండర్ అయిపోవాల్సిందే, మన కాళ్ల మీద పడి వేడుకోవాల్సిందే. నా కూతురు జీవితం నాశనం చేయకు, నా చెల్లెల జీవితం నరకం చేయకు, కన్న కూతురు కొమిలిపోతుంటే మేం చూడలేము అని వాళ్ళు మనల్ని దీనంగా వేడుకోవాల్సిందే. చాలా తెలివిగా ప్రవర్తించావురా. దుర్మార్గం అంటే నీదే. చూసి రమ్మంటే కాల్చొస్తావురా నువ్వు. ఎంతైనా నా కొడుకువి కదా. అంతే కదా మమ్మీ, నువ్వు టార్గెట్ ఇచ్చావు, నేను రీచ్ అయిపోయాను. దట్స్ ఆల్ మమ్మీ. ఎస్, ఇక నుంచి వాళ్ళ లైఫ్తో చెస్ ఎలా ఆడాలో నేను చూసుకుంటాన్రా. అడుగడుక్కి చెక్ పెడతా. మనల్ని నరుకుతాను అంటాడా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తాను. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే, పుట్టుకంటే నీవే, దేవతల్లే నన్నే చేరుకుంటివే. గుండె పట్టనంతా ప్రాణం అంటే నీవే. దుబాయ్లో ఇన్నేళ్లు పనులు చేస్తే ఒళ్ళు కాస్త హాయిగా ఉండేది. ఇక్కడ ఏ పని చేయకపోవడం వల్లనేమో బద్ధకంగా కాళ్ళు లాగేస్తున్నాయి. కాస్త కాళ్ళు పడతావా శారదా? నేనున్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఏ పయనం పసిగట్టనే. ఏమైనా నేను బుజ్జమ్మతో చాలా ఎక్కువ మాట్లాడానని అనిపిస్తుంది. అంత కోపం తెచ్చుకోవడం తప్పే అనిపిస్తుంది. తను ఎంత బాధపడిందో. తను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఇలా మాట్లాడలేదు, ఇన్ని మాటలు అనలేదు. పాపం పిచ్చి బుజ్జమ్మ ఏడ్చి ఏడ్చి పడుకుందేమో. అనవసరంగా నేను బాధ పెట్టాను. ఏంటి శారదా, నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమీ మాట్లాడడం లేదు? శారదా, శారదా, ఏం చేస్తున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? మా నాన్నకి నేను కాలు పడుతున్నాను, అందులో తప్పే ఉంది. చూడు, నేను నిన్ను పిలవలేదు, నీకు పని చెప్పలేదు. ఎవరి పనులో నీ భుజాన వేసుకుని ప్రతిదానికి నువ్వు మంచిదాని అనిపించుకునే ప్రయత్నం చేయకు. ఇలాంటి పనులు చేసి నాకు దగ్గరవ్వాలని, నన్నే నీ తండ్రిగా ఫిక్స్ అవ్వాలని తప్పుడు ప్రయత్నాలు చేయకు. ఇప్పుడు నేను పడుతున్న ఇబ్బంది నాకు మాత్రమే తెలుసు. అనవసరంగా నాకు నా పిల్లలకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నువ్వింకా నన్ను బాధ పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇది మిమ్మల్ని నన్ను ఏడిపించడానికే ఇక్కడికి వచ్చిందండి. ఈవిడ గారు ధరణికి ఎగేస్తోంది. జనని మీ అమ్మ అక్కడికి వెళ్ళు అని నూరిపోస్తోంది. మన పిల్లల్ని ఆ గుణ జననీలకి దగ్గర చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళు దీని తల్లిదండ్రులు కాదు అని తెలిసేసరికి ఇక్కడ చేరి వాళ్ళని ఎలా వెళ్ళగొట్టాలా అని లక్ష్యంగా పెట్టుకుంది. వీళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించడమే ఈవిడ గారి ధ్యేయమట, టార్గెట్ అట. ధరణితో చెప్తుంటే నేను నా చెవులారా విన్నాను. శారదా చెప్పింది నిజమేనా? చూడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి తప్పుడు మాటలు నా బిడ్డలకు నూరిపోయాలని చూస్తే నిన్ను ఇంట్లోంచి పంపించేయాల్సి వస్తుంది. ఏదో ఆడపిల్ల ఇంటి ముందు వేళ్లాడుతుంది, ఏడుస్తుందని దయతలిచి లోపలికి రానిస్తే నా పిల్లల్ని నాకే దూరం చేయాలని చూస్తున్నావా? మా ప్రేమలో విషం నింపాలని, మా మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావా? నీకు ఏమీ కాని నన్ను మీ నాన్నగా దక్కించుకోవడానికి
నేను కన్నపిల్లలను దూరం చేయాలని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నావు. అసలేంటి నాన్న మీ ప్రాబ్లం? నేను మీ కూతున్నని మీరు నమ్మలేకపోతున్నారా? నిజంగానే మీరు నమ్మట్లేదా? లేక నమ్మకూడదని నిర్ణయానికి వచ్చారా? ధరణి, బాలులు, జనని గుణగారి పిల్లలే. అందులో ఎలాంటి డౌటే లేదు. నన్ను నమ్మరు, వాళ్ళని నమ్మరు. ఎందుకు? అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గరున్నాయి. నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటే నాకు అనవసరమని మొండిగా వాదిస్తారు. ఎప్పటికైనా నేను ఇక్కడ ఉండాల్సిన మీ కూతుర్నే, వాళ్ళు అక్కడికి వెళ్లాల్సిన వాళ్ళ పిల్లలే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నువ్వు నా కూతురువి కావు కావు కావు. ధరణి, బాలులు వాళ్ళ పిల్లలు కాదు. అది నా నమ్మకం. దీన్ని మించి మరొకటి నేను నమ్మను. శారద చెప్పిన దాన్ని బట్టి, నువ్వు పిలిచే పిలుపులను బట్టి నిన్ను చూస్తుంటే నా పిల్లలు నాకు దూరమయ్యేలా చేస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే మంచిది, లేకపోతే నేనే నిన్ను బయటికి గెంటేస్తా. చూడండి నాన్న, ఎవరు ఎక్కడ ఉండాలి అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉండదు. కాలం నిర్ణయిస్తుంది, దైవం అర్థమయ్యేలా చేస్తుంది. ఈ నిజాన్ని ఇప్పుడు మీరు కాదన్నా రేపు ఒప్పుకోక తప్పదు. వాళ్ళు ఉండాలా లేదా అన్నది మీరు డిసైడ్ చేస్తే మారిపోదు. వాళ్ళు ఉండడం కోసం నేను మీ కూతుర్ని కాదు అనడానికి సంబంధమే లేదు. వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను మీ కూతుర్ని, అదే నిజం. చూడు, నువ్వు ఇలా అతి తెలివిగా మాట్లాడితే వెంటనే నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించాల్సి వస్తుంది. అది ఈ క్షణమే నీ కళ్ళ ముందే. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి, కాదు అంటే నిజమే అని తలూపడానికి, మీకు నాకు ఏ సంబంధం లేదు అనగానే ఒప్పుకోవడానికి నేను పసిపిల్లని కాను. పిచ్చిదాన్ని అంతకంటే కాదు. బలంగా మీరే నా కన్న తండ్రి అని ఆధారాలతో సహా నా కళ్ళతో చూసిన దాన్ని, నా చెవులతో విన్నదాన్ని. మీతో రక్త సంబంధం ఉన్నదాన్ని. మన బంధాన్ని ఎవరూ తెంచలేరు, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఎప్పటికైనా మీరే నా నాన్న, ఇదే నా స్థానం. మీరు మెడపట్టి బయట గంటలను చూసినా నేను అడుగు పెట్టను. నా డబ్బు నేను కొనుక్కున్నాను, నేను ఆర్డర్ ఇచ్చాను. నువ్వు ఆర్డర్ ఇచ్చావు సరే, అసలు నీకు డబ్బులు ఎక్కడివి? నువ్వేమైనా ఉద్యోగాలు చేస్తున్నావా? మీ ఆయనకి వేల కోట్ల ఆస్తులున్నాయా? నీకు డబ్బులు ఎలా వస్తాయి? ఏ రూట్లో సంపాదిస్తున్నావు? కాస్త చెప్పమ్మా. 10,000 అంటున్నావే, ఆ 10,000 ఎక్కడివి? చూడండి, మీరు గుచ్చి గుచ్చి మరీ అన్ని ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసి ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేయాల్సిన శ్రమే లేదు. ఒకే ఒక్క వర్డ్ తో డైరెక్ట్ గా చెప్పేస్తాను, వినండి. శక్తి ఎవరు? ద గ్రేట్ గుణ సిస్టర్. శక్తి ఎక్కడుంటుంది? గుణ ఇంట్లో ఉంటుంది. గుణ ఎవరు? శక్తి బ్రదర్. గుణ ఏం చేస్తుంటాడు? డాక్టర్ గా చేస్తుంటాడు. గుణ సంపాదన ఎవరు మెయింటైన్ చేస్తారు? శక్తి మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ చేసే వాళ్ళకి డబ్బు ఖర్చు చేసే అధికారం ఉంటుంది. గుణ డబ్బైనా శక్తి డబ్బే. దర్జాగా ఖర్చు పెట్టుకునే హక్కుంది, అధికారం ఉంది. మేనేజ్ చేసేది, మెయింటైన్ చేసేది మా శక్తి కదా. హలో, కాస్త ఆపుతావా? ఇంతకు ముందు ఇంట్లో గుణకి కావలసిన వాళ్ళు, గుణతో సంబంధం ఉన్న వాళ్ళు లేరు కాబట్టి పెత్తనం ఈవిడ గారు సాగించచ్చు. కానీ ఇప్పుడు గుణ కట్టుకున్న భార్య, అదే నా కూతురు జనని ఈ ఇంటికొచ్చింది. భర్త సంపాదన భార్యది, ఆ తర్వాతే ఎవరిదైనా. అది దానం చేస్తేనే దక్కుతుంది.
సో గుణ సంపాదన మీద పూర్తి అధికారం నా బిడ్డకే ఉంటుంది. నా బిడ్డ సొమ్మైనా నా అల్లుడి సొమ్మైనా అమ్మగా అత్తగారిగా నా తర్వాతే ఎవరికైనా దాన్ని ఖర్చు చేసే రైట్ ఉంటుంది. డబ్బు గుణది కాబట్టి ఈ బ్యాగ్ తీసుకునే అధికారం నాకు కూడా ఉంటుంది. అర్థమైందా ఆది పరాశక్తి? ఏమంటావు? ఎగ్జాక్ట్ గా నువ్వు అన్నది కరెక్ట్ అమ్మమ్మా. 100% యువర్ ఆర్గ్యుమెంట్ ఈస్ రైట్. ఈ బ్యాగ్ తీసుకునే అధికారం అత్త కంటే ఎక్కువ నీకే ఉంది. నీకు చాలా గ్రాండ్ గా బ్యూటిఫుల్ గా ఉందమ్మా. తరుణ్, రెచ్చగొట్టి ఎవ్వరాలు చేయకురా. చూడు జయమ్మా, నీకు కావాలి అనుకుంటే నీ కూతుర్నో అల్లున్నో అడుక్కొని కొనుక్కో. అంతేకాని నేను తెప్పించిందని నువ్వు తీసుకొని తగిలించుకుంటానంటే నేను ఊరుకోను. ఇలా నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేస్తే నేను మా అమ్మకి సపోర్ట్ చేస్తాను. చేసుకో. అప్పుడు బ్యాగ్ ఎవరికి దక్కకుండా చిరిగి ముక్కలైపోతుంది. 10,000 ఎక్స్పెన్స్ మీ అమ్మ ఖాతాలో రాయాల్సి వస్తుంది. చూసుకో. అమ్మ అత్త నువ్వు ఆగత్త. చూడండి, ఈ బ్యాగ్ లాక్కోవడం కంటే ఇంకా సింపుల్ ఐడియా చెప్పనా మీ అందరికి? ఏంట్రా అది? ఈ బ్యాగ్ ఎవరికి దక్కాలో నిర్ణయించే గేమ్. గేమా? ఏం గేము? హ్యాండ్ రిస్లింగ్. ఇద్దరి మధ్య హ్యాండ్ రిస్లింగ్ పోటీ పెడదాం. ఎవరు గెలిస్తే బ్యాగ్ వాళ్ళదే. ఓకేనా? ఓకే ఓకే అను. జయమ్మ చెయ్యి ఊరికే ఉంచేయొచ్చు. ఏమంటావు? ఓకే అను. ఓకేరా. అమ్మమ్మ కమాన్ కమాన్ కొంచెం. ఎస్ ఎస్ కమాన్ మమ్మీ కమాన్. అమ్మమ్మ కమాన్ కమాన్ మమ్మీ కమాన్. అయ్యో మమ్మీ 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 ఓడిపోతున్నా మమ్మీ. మమ్మీ ట్రై చేయి మమ్మీ. ఈ జయమ్మని డైవర్ట్ చేస్తే శక్తి గెలుస్తుంది. శక్తిని గెలిపించినందుకు నన్ను అప్రిషియేట్ చేస్తుంది. రేపు పొద్దున్న పంపకాల్లో ₹1 నాకు ఎక్కువ ఇస్తుంది. కమ్ ఆన్ మమ్మీ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ మమ్మీ. yes కమ్ ఆన్ మమ్మీ. మమ్మీ నొక్కేసా మమ్మీ.
అత్త పోలీసులు పోలీసులు ఓ ఏంటి మమ్మీది బ్యాగ్ నాదే బ్యాగ్ నాదే బ్యాగ్ నాదే. ఏయ్ ఆపండి మీ గోల. మోసం, ఇది పచ్చి మోసం. ఏరా పోలీసులు ఎక్కడున్నారా? మోసం చేసి మీ అమ్మమ్మని గెలిపిస్తావా? ఇది తప్పు కదరా, నాకు అన్యాయం చేసినట్టు కాదా? అలాగా? తప్ప, మోసమా, అన్యాయమా? మరి అమ్మమ్మకి ఇష్టమైన మురుకులు తీసుకొచ్చి చూపిస్తూ సోమే తినడం తప్పు కదా? అది మోసం కాదా? అందుకే మోసాన్ని మోసంతోనే జయించాలి అనుకున్నాను, చేశాను. సింపుల్. అమ్మా బ్యాగ్ నీదే. ఎంతైనా తరుణ్ ఇంటెలిజెంట్. చూసావా శక్తి, మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు కాబట్టి మీ క్యారెక్టర్ తరుణ్ కి తెలుసు కాబట్టి పోలీసులు పోలీసులు అన్నాడు. అంతే, ఉలిక్కి పడి చెయ్యి వదిలేశావు. మొత్తానికి భలే డైవర్ట్ చేశాడు కదా. దీనికే ఇంత పెద్ద ఉపోద్ఘాతం చెప్పాలా? జాతకాల దాకా వెళ్ళిపోవాలా? నక్షత్రాల గురించి మాట్లాడాలా? ఈ విషయమేనా? ఇంకేమైనా ఉందా? ఏంటది ఇంత తేలిగ్గా తీసిపారేస్తున్నావు? నువ్వు పూర్తిగా పెళ్ళొద్దని డిసైడ్ అయిపోయావా ఏంటి? నీకు తమ్ముడాస్తొద్దా? ఆస్తి మీద నువ్వుల నీళ్ళు వదిలేసుకున్నావా? ఎంత టెన్షన్ పడి నేను చెప్తే నువ్వేంటి తుస్సని తీసిపారేసావు? ఆస్తి మీద ఆశ ఏమైనా చచ్చిందా ఏంటి? నాకెందుకు చస్తుంది? నా తమ్ముడి ఆస్తి నాకు చేదవుతుందా? దానికోసమే కదా ఇన్ని రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాను. మరేంటి, ఏదైనా ప్లాన్ చేయమంటే ఇంతేనా అని నా గాలి తీసేసావు? బాగా రిలాక్స్గా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ధరణి ధీరజ్ల పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అందులో ఇంకెలాంటి అనుమానాలు లేవు. ఇట్ ఈస్ ఫిక్స్. కానీ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నా బుర్ర పాడు చేయకు. నా ప్లాన్లో నేనున్నాను. అది 100% సక్సెస్ అయి తీరుతుందని చెప్తున్నాను కదా. నేను చెప్పినప్పుడు చెప్పినట్టు చెయ్యి. నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, నన్ను టెన్షన్ పెట్టాల్సిన అవసరమూ లేదు. అర్థం చేసుకుని సైలెంట్గా ఉండు. ఏంటో ఎవ్వరూ తినగా మాట్లాడడం లేదు. నాకేమో టెన్షన్తో నరాలు తెగేటట్టున్నాయి. ఎవరో కొత్త అమ్మాయి వచ్చినట్టుంది ఇంటికి. ధరణి వీళ్ళు చెప్పింది నిజమని అమ్మా నాన్నల కోసం వచ్చిందేమో. ఎప్పుడు నీ నోటి నుంచి ఏ మాట వచ్చినా నెగిటివ్ గానే వస్తుంది గానీ పాజిటివ్ గా రాదు కదా. చూడు, సరిగ్గా చూడు. ధరణిలా ఉందా? అలాంటి డ్రెస్ ఎప్పుడైనా వేసిందా? పైగా అంతలా ఉంటుందా? ధరణి సన్నగా నాజుగ్గా ఉంటుంది. ఎవరో కొత్త వాళ్ళు మనతో పని ఉండొచ్చారేమో. పద పదా. ఆఫ్ 60 వ్యూవర్స్ కి నమస్తే. నేను ఈరోజు ఒక కొత్త హ్యాండ్ బ్యాగ్ ని హ్యాండ్ రెజ్లింగ్ లో గెలుచుకుని మరీ సంపాదించుకున్నాను.
యు సీ హౌ నైస్ ఇట్ ఈస్. ఎంత మంచి కలర్. లేడీస్ ఎవరికైనా సూట్ అయ్యే ఫెంటాస్టిక్ వైట్ కలర్. మీ జో @60s లో ఎలా ఉందో చూసి చెప్పండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ మీ జోయ్. మీ సంతోషాల కోసమే నేను ఈ రీల్స్ అన్ని చేసేది. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. వామ్మో, ఈవిడ గారి హడావిడి గెటప్లు చూడలేక చచ్చిపోతున్నా కదా. దీనికి షోలు, షార్ట్లు, రీల్స్, ఇన్స్టాగ్రామ్ లో అవసరమా సౌమ్య? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అవసరమా అంటే చేసే వాళ్ళందరూ ఏ అవసరమని చేస్తున్నారు. ఏంటో ఆ కాలంలో లేవు కదా, ఈ కాలంలో కోరికలన్నీ తీర్చుకుంటోంది. నీకు నాకు ఎందుకు ఈ దురద? నువ్వొకదానివి. అయిందానికి కాందానికి ఎప్పుడు ఎటు సపోర్ట్ చేస్తావో తెలీదు. ఈవిడ గారి విరగబాటు, ఆ కులుకు చూడలేక చస్తున్నాం. చాలా ఎంజాయ్ చేస్తుంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. అవును శక్తి, చెయ్యాలి. చెయ్యకపోతే ఆవిడ ముందు మనం ముసలిలం అయిపోతాం. ఓ పని చెప్తాను, చేస్తావా? చెప్పు చెప్పు. ఏం చెప్తావు? నువ్వేం చెప్తే అది చేస్తాను. దాని విరగబాటు అణిగి విరిగి పడేలా చేద్దాం. చెప్పు. పద 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 పద. కుదురుతుంది. ఈ దెబ్బతో ఆవిడ గారు కాలు విరిగి మూలన పడాల్సిందే. దీని పలుకు దీని కులుకు భరించలేకపోతున్నాం. ఇది మంచాన పడితే కూతురు దీని సేవలో ఉంటే మనకు మళ్ళీ అడ్డు అదుపు ఉండదు. స్వేచ్ఛగా ఈ రాజ్యం ఏలేయచ్చు. ఏమంటావు? నువ్వు ఏదంటే నేను అదే. ఎంతైనా నీ బుర్రే కదా. బ్రహ్మాండమైన ఆలోచన చేసావు. మరి ఆవిడ గారిని రప్పించాలి కదా. అవును కదా. ప్లాన్ నెంబర్ 2 ఉంది కదా. మరి అమలు చేయొచ్చు కదా. ఫస్ట్ పిల్లిలారు. పిచ్చిదానా, ఇది పిల్లరుపా. పిల్లిలా అరోమటే కుక్కలా అరుస్తావేంటి? నేనేమన్నా ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ నా? ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాను. చిరాకు పడతావే. అయినా నువ్వు వాయిస్ చేంజెస్ ఎక్స్పర్ట్వి కదా. గొంతులు మార్చి కాపురాలే కూల్చావు నువ్వు. పిల్లరుపులు కుక్కరుపులు అరవలేవా? సరే. చచ్చా, దొంగ పిల్లి మళ్ళీ వచ్చి చచ్చినట్టుంది. మనిషి చాటైతే చాలు కొంపల దూరిపోతుంది. ఆగమాగం అల్లరల్లరి. ఎప్పుడు దొంగ తిండి తిందామానా దీని ధ్యాస. ముదనష్ట పిల్లి. పిక్స్ చాలా బాగా వచ్చాయి. నా ఫ్రెండ్స్ కి తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ పిల్లిని దీనంతా ఇవాళ నేను తేలుస్తాను. ఇది
పడినట్టుంది. టూ డేస్ కాలేజ్కి వెళ్ళలేదు కదా, కొంచెం అసైన్మెంట్ ఉంది, అది పూర్తి చేసుకొని వచ్చి పనులన్నీ చేస్తాను. నీకు నీ కాలేజ్ పనులు ఎంత అవసరమో నాకు ఈ ఇంటి పనులు అంత ముఖ్యం. ముందు ఈ ఇంటి పనులు చేసి ఆ తర్వాత నీ కాలేజ్ పనులు చూసుకో. శారదా, తను చదువుకునే పిల్ల, ఏదో అసైన్మెంట్లు అవి ఉన్నాయంటుంది కదా, ఈ ఒక్కరోజు పని నువ్వు చెయ్యి, రేపటి నుంచి తను చేస్తుందిలే. ఇలా వెనకేసుకురండి, నెత్తిన తిష్టేసుకుని కూర్చుంటుంది. అందరూ అందర్నీ సమర్థించేవాళ్లే, నాకే ఏ సపోర్టు లేదు. గానుక్కి కట్టిన గొడ్డులాగా ఇంటిల్లి పాది పనిచేస్తూ తెల్లార్లు చేతులు కళ్ళు ఒత్తుకుంటూ కూర్చోవాలి. చచ్చా. శారదా, నేను బయటకు వెళ్ళొస్తాను. దీన్ని ఎక్కడ తగిలిస్తే బాగుంటుంది? ఇది కరెక్ట్ ప్లేస్. అబ్బో, కొడుకులు మళ్ళీ నా కూతురు జీవితం, నా మనవరాలి జీవితం నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నట్టున్నారు. ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. శక్తి, ధీరజ్, ఒకసారి ఇలా రండి. సౌమ్య, ఒకసారి ఇలా రా. ధీరజ్ రా. మాతో ఏంటి పని నీకు? మేమంటే నీకు పడదు, నువ్వంటే మాకు పడదు. మేమెలా నీకు పని చేసి పెడతాం? అయ్యా, ఏదో పెద్దదాన్ని అందరి మంచి కోరి అడుగుతున్నాను. ఈ ఫోటో వాస్తు ప్రకారం ఈ ఇంట్లో ఈ దిక్కునుంటే మనుషుల మనసుల్లో ఏం కోరుకుంటే అది జరుగుతుందట. అలా అని ఒక గొప్ప పండితుడు చెప్పాడు. ఆశీర్వదించి నా చేతిలో పెట్టాడు. దీన్ని ఇక్కడ కొడదామంటే మేకు పట్టుకుంటే సుత్తి చెయ్యి వణుకుతుంది, సుత్తి పట్టుకుంటే మేకు చెయ్యి వణుకుతుంది. కాస్త ఎవరన్నా వచ్చి మేకు పట్టుకుంటే నేను కొడతాను. మీరు దేవుడి ఫోటో కొడితే మరి మాకేంటి లాభం? మీరు నాకు ఊరికే ఏం పని చేసి పెట్టద్దులే. ఎవరైతే మేకు పట్టుకుని నాకు హెల్ప్ చేస్తారో వాళ్ళకి నిన్న హ్యాండ్ రైజింగ్ లో గెలుచుకున్నానే హ్యాండ్ బ్యాగ్ ఉంది చూసారు, అది ఇచ్చేస్తా. చిన్న మేకు పట్టుకునే పని చేస్తే హ్యాండ్ బ్యాగ్ వచ్చేస్తుందన్నమాట. అమ్మని మాయ చేసి ఓడించిన బ్యాగు మేక్ కొట్టి నేను సంపాదించి అమ్మకి ప్రెజెంట్ చేస్తే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేకు పట్టుకున్నందుకు అంత మంచి బ్యాగ్ ఇచ్చేస్తుందా? ఇదేదో లక్కీ లాటరీ లాగుందే. పట్టుకుంటే పోలా, హెల్ప్ చేస్తే పోలా. మాట అంటే మాటే. మాట తప్పడం, మడమ తిప్పడం మా వంశంలోనే లేదమ్మా. ఈ కాపీ డైలాగులు ఎందుకులే గానీ ఎక్కడ పట్టుకోమంటావో చెప్పు, నేను పట్టుకుంటాను. పైకి పైకి, ఇంకొంచెం పైకి.
తగిలిందా? కనపడి చావలేదు. ఇదేమో వెధవ చెయ్యి, పెద్దదాన్ని, కళ్ళు సరిగ్గా కనపడవు. ఇంకా మేకు పట్టుకోవడం నీ వల్ల ఏమవుతుంది? వదిలేనైనా. ఇంకెవరైనా ట్రై చేస్తారా? జస్ట్ చిన్న హెల్ప్, పెద్ద బ్యాగు. ఈ ముసల్దేదో కావాలని మనసులో పెట్టుకుని వేళ్ల మీద కొడుతుంది అని నాకు డౌట్. సో మన వెనకడుగు వేయడం బెస్ట్. శక్తి నిరికిస్తే శక్తి, ఆ హ్యాండ్ బ్యాగ్ అసలు నువ్వే కదా ఏరి కోరి ఇష్టపడి తెప్పించుకుంది. మోసం చేసి ఆవిడ గెలుచుకుంది. మంచి ఆఫర్. శ్రావణ మేళాలాగా వెళ్ళి ఆ మేకు పట్టుకో, బ్యాగ్ తీసుకో. లేదు నువ్వు వద్దనుకుంటే చెప్పు, నేను ముందుకెళ్తాను. అంత ఇష్టపడి ఆర్డర్ ఇచ్చుకున్న బ్యాగ్ నేనెందుకు వదులుకుంటాను? మేక్ పట్టుకోవడమే కదా. ఏదో మిస్ అయ్యి వాడికి తగిలింది, అందరికి తగులుతుందా ఏంటి? కరెక్ట్ మాట అన్నావు, కరెక్ట్ మాట అన్నావు. పట్టుకో శక్తి, పట్టుకో. జాగ్రత్త. అయ్యో తగిలిందా? రోగం బాగా కుదిరింది. ఆశకి పోతే ఇలాంటివే దక్కుతాయి. నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? నాకు దెబ్బ తగిలితే నీకు నవ్వునట్టుగా ఉందా? చచా, నేను పట్టుకుందామనుకుంటే నువ్వే కదా ముందుకొచ్చావు. నువ్వు కావాలని చేతుల మీద కొడుతున్నావు కదా? అయ్యో రమా, అలా అనుకోక శక్తి. అక్క ఏమైందక్క? మరేం లేదు గుణ. పిన్ని గారికి హెల్ప్ చేయబోయి ఫింగర్ డ్యామేజ్ చేసుకుంది. హెల్ప్ చేయబోయి హ్యాండ్ డ్యామేజ్ చేసుకోవడం ఏంటి? అదే తరుణ్, ఇక్కడ ఫోటో పెట్టాలని చెప్పేసి మేక్ కొట్టాలని అనుకుంది. ఏదో ఫోటో అక్కడ పెడితే మంచి జరుగుతుంది కదా అని ఆశపడ్డారు, కానీ చేతులు సహకరించక వీళ్ళని హెల్ప్ అడిగాను కూడా. వణుకుతున్న చేతులు మిస్ అయ్యి వేళ్ళ మీద పడ్డాయి అంతే. సర్లే అమ్మమ్మ, నువ్వు ఊరుకో, తర్వాత నేను మేక్కొని పెడతాను. రే తరుణ్, గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూసా? ఏం నాన్నది? రే ఏంట్రా, ధరణి ఇంకా రాలేదు? లిస్ట్లో పేరుందన్నావు కదా? ఉందిరా, కానీ తనే రాలేదు. ప్రతాప్ రానివ్వలేదమ్మా. నేను అనుకున్నదే కదా, అదే జరుగుంటుంది. దేవుడికి నా మీద ఇంకా కోపం తగ్గలేదు. పరీక్షలు పెట్టడం ఆపలేదు. ఇంకా ఎంతకాలం నన్ను ఇలా ఏడిపించదలుచుకున్నాడో ఏంటో. రే గుణ, ధరణి వస్తుందిరా.
వదినా, మీకు ధరణి వస్తుందని ముందే తెలిసినట్టు మాట్లాడకండి. అసలేమి ఎరగనట్టు ఉండండి. అది కాదు, చెప్పినట్టు చేయండి వదినా. అదిగోండి. ఏంటమ్మా ధరణి, నువ్వు నర్స్ డ్రెస్ లో హాస్పిటల్కి వచ్చావేంటి? ఈ ట్రైనింగ్ బ్యాచ్ లో నువ్వు కూడా ఉన్నావా? భలే సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు. నిన్ను ఇక్కడ ఈ డ్రెస్ లో ఇలా చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తున్నావు. ట్రైనింగ్ కి నీకు ఈ హాస్పిటల్ అలాట్ చేశారా? ఏంటమ్మా ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఏమోనని భయపడుతున్నావా? ఇది మీ అమ్మా నాన్నల హాస్పిటల్, అంటే నీ హాస్పిటలే కదా. ఇక్కడ నీకు భయం ఏంటి? నిన్ను చూసి అందరూ భయపడతారు. నువ్వు చాలా ఫ్రీగా హ్యాపీగా నీ ట్రైనింగ్ పూర్తి చేయొచ్చు. నో టెన్షన్, నో వరీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ట్రైనీస్, షీఈ్ వన్ ఆఫ్ అవర్ డాక్టర్స్, డాక్టర్ విమల. మా హాస్పిటల్ కి నర్స్ ట్రైనింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఈవిడే ట్రైనింగ్ ఇస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక నుంచి వీళ్ళు మీ ట్రైనీస్ మ్యామ్. బాగా ట్రైనింగ్ ఇవ్వండి. రండి. ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటి ధరణి? ధరణి మన హాస్పిటల్కి ట్రైనింగ్ వచ్చినట్టు ప్రతాప్కి తెలుసంటావా? తెలిసిన తర్వాత కూడా పంపించాడంటావా? ప్రతాప్కి తెలిసి పంపిస్తే ఓకే జనని. తెలియకుండా తను వస్తే ఫ్యూచర్లో కూడా ఆయనకి తెలియకుండా చూసుకోవాలి. తెలిసినా కూడా ధరణిని ఆయన ఏమీ అనకుండా మేనేజ్ చేయాలి. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానులే, నువ్వేం వరి అవ్వకు. ఇప్పుడే కదా తను హాస్పిటల్లో అడుగుపెట్టింది, అప్పుడే నీకు అనుమానాలు మొదలైతే ఎలా? లెట్ us డీల్. ఏం జరిగినా మన మంచికే అనుకుందాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ధరణిని మనం చూసుకుందాం, ఓకేనా? మన కూతురు మన దగ్గరికే ట్రైనింగ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది జనని. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ట్రైనింగ్ అయ్యే లోపల తను మనకి దగ్గరై సొంతమైపోతే చాలా బాగుంటుంది. పద రారా. శారదా, ఏంటండి? నేను అలా కన్సల్టెన్సీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. చిన్న పనుంది, ఏవో సంతకాలు చేయాలంట. వెళ్ళా పని చూసుకుని వస్తాను. సరేనండి. శారదా, బుజ్జమ్మ బాలు ఎక్కడ కనపడడం లేదు? ఇవాళ బతుకమ్మ కదండి, సరుకులు కావాలని బజారుకు వెళ్లారు. నేనే బయటికి వెళ్లి తీసుకురమ్మన్నాను. చూడు శారదా, చిన్నా చిత్తగా పనికి అయిందానికి కాందానికి వాళ్ళని ఊరికే బయటికి పంపించొద్దని నీకు చెప్పాను కదా.
కోడి పిల్లల్ని తన్నుకుపోయినట్టు గద్దల్లాగా జననీ గుణ ఎప్పుడు మన పిల్లల మీదే ధ్యాస పెట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళ కళ్ళెప్పుడు మన నెత్తి మీదే ఉంటున్నాయి. ఇంకెప్పుడు వాళ్ళని చీటికి మాటికి బయటికి పంపకు, అర్థమైందా? సరే, నేను బయటికెళ్ళి వస్తాను. ఎంత కాదన్నా సరే ప్రతాప్ గారిని ఒప్పించి మెప్పించి ధరణిని ఎలాగైనా బతుకమ్మ పండక్కి తీసుకెళ్ళాలి. ఆయన ఏమన్నా పట్టించుకోకూడదు. గొడవ చేస్తే తలుంచుకుంటాను. అంతేగాని ప్రతాప్కి భయపడి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నా పిల్లలు నాకు ఎలా దగ్గర అవుతారో, ఏం వాదిస్తాడో ఎలా వాదిస్తాడో కూడా చూస్తాను. నా పిల్లల్ని కాదనే హక్కు ఆయనకి ఎక్కడిది?